ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది కాలక్రమేణా వయసు పైబడి ముసలిదై, వేటాడే శక్తి కూడా లేనిదై, రోజు ఆహారం ఎలా సంపాదించాలా అనే ఆలోచనలో పడింది. బాగా ఆలోచించి ఒక నక్కని పిలిచి, నీ తెలివితేటలు, చురుకుదనం గురించి చాలా విన్నాను. నువ్వు నా ప్రధాన మంత్రిగా ఉండు. నాకు రోజూ ఆహారం సంపాదించే పని నీకే ఇస్తున్నాను, అంది. అది విన్న నక్క, చిత్తం మహారాజా, తప్పకుండా, ఈ రోజునుంచి మీకు ఆహారం తెచ్చే పనినాదే, అంటూ పొంగిపోయింది. అదే పనిమీద నక్కడవిలో కొంత దూరం వచ్చి అక్కడ గడ్డి మేస్తున్న ఒక బలిసిన గాడిదని చూసి, నిన్ను మన వనరాజు సింహం పిలుస్తోంది. నిన్ను తన మంత్రిగా నియమిస్తుందట, అని చెప్పింది. గాడిద ఆశ్చర్యంగా, నన్నా, ఎందుకు, అని అడిగింది. నువ్వు కష్టపడి బాగా పనిచేస్తావుగదా, మంత్రిగా నువ్వే ఉండాలిట. ముందు త్వరగారా, అంది నక్క. గాడిద, సరే, అంటూ నక్క వెంట వెళ్ళింది. గాడిద రావటంతోటే సింహం దానిపైకి ఎగబడింది. గాడిద బెదిరిపోయి పరుగు లంకించుకుంది. వెంటనే నక్క, స్వామీ, మీరు దాన్ని భయపెట్టేశారు, మళ్ళీ ప్రయత్నించి, ఎలాగోలా తీసుకువస్తా, అని చెప్పి, ఎలాగో దాన్ని ఒప్పించి మళ్లీ గాడిదని సింహం దగ్గరికి తీసుకువచ్చింది. ఈసారి సింహం గాడిదని చంపేసింది. నక్క మహా జిత్తుల మారి, పైగా మంచి ఆకలి మీద ఉంది. సింహంతో నక్కిలా అంది, రాజా, నేను దీనికి కాపలాగా ఉంటాను. మీరు ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరండి. తర్వాత హాయిగా తినవచ్చు. సింహం సరేనని శుభ్రంగా స్నానం చేసి నీళ్లు త్రాగి వచ్చేసరికి నక్క గాడిద తలలోని మెదడుని తినేసింది. సింహం వస్తూనే, నా ఆహారాన్ని ఎవరు తిన్నారు? దాని మెదడేది? అంటూ గట్టిగా గాండ్రించింది. నక్క తెలివిగా, రాజా, గాడిదకు మెదడేది? మెదడే ఉంటే ఆలోచించి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేదా, అంది. దానితో సింహం, అంతేగదా, అనుకుంటూ ఆకలి తీర్చుకోసాగింది. నీతి: ఎల్లప్పుడూ దుష్టులకి దూరంగా ఉండాలి.